ఈ కార్ రేస్ చిన్న అవినీతినే అంట. ఎవరు చెప్తున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తా ఉన్నారు. కేటీఆర్ స్కామ్స్ ఇంకా చాలా పెద్దవి ఉన్నాయంట. గుండెకు ఆపరేషన్ జరుగుతాను ఆపరేషన్లో ఉంటే తన చావును కోరుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరులు పోస్టులు పెట్టారని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎమోషన్ అయ్యారు. ఎవరైనా సోషల్ మీడియాలో నువ్వు చావు అని పోస్టులు అలాగే కామెంట్లు పెడతారా అని మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్లోని జరిగిన యూనిట్ మార్చ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో తాను చావాలని కోరుకుంటూ కామెంట్లు పెట్టడం చాలా బాధకు గురి చేసిందని, ఈ కార్ రేస్ చాలా చిన్న అవినీతి మాత్రమేనని, కేటీఆర్ స్కాములు ఇంకా చాలా పెద్దవి ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని విచారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంతే ఉంది, కేంద్ర ప్రభుత్వం అంతే ఉంది. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు ఇంకా చాలా స్కాములు ఉన్నాయని. అసలు దీని మీద కేంద్ర ప్రభుత్వం అసలు మాట్లాడిన పరిస్థితే లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంతే తప్పితే ఇప్పుడు మీరు కూడా బీజేపీ వాళ్ళు కూడా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ అరెస్ట్ చేయించాలనే ఆలోచనలో లేనట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్కి ఇటు బీజేపీ కాంగ్రెస్ 2 వ్యతిరేక పార్టీలు అవుతాయి. సో వ్యతిరేక పార్టీలు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మేము ఆల్రెడీ ఈడీకి ఇచ్చాం, దీని మీద విచారణ జరుగుతుంది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ బీజేపీ ఏం చేస్తూ ఉంది? మీకేంటంటే ఇది ఒక వార్త అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి అంశాలు మాట్లాడతారు తప్పితే దీని మీద సీరియస్గా తీసుకుని ఇక్కడ తెలంగాణలో అవినీతి జరిగిందన్న విషయం, లేదా గత ప్రభుత్వం ఇంత దోచుకుందని, లేదా ఈ కార్ రేస్ అంశమా, లేకపోతే కాళేశ్వరం అంశమా, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంశమా, ఫోన్ ట్యాపింగ్ అంశమా, దేని గురించి మనకు పట్టదు. దాని మీద మనం సీరియస్గా మాట్లాడడం, దాని మీద కేసులు చెయ్యం. అసలు రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు, కనీసం ఏం చేయలేకపోతా ఉన్నారు ఇక్కడ ఇలాంటి అంశాల్లో. కానీ ఇట్లాంటి వాటిలో మాట్లాడతారు. ఇప్పుడు ఈ కార్ రేస్ చిన్న అంశం కావచ్చు, కానీ మీరు చెప్తా ఉన్నారు కదా ఇంకా చాలా ఉన్నాయని, మరి వాటిని కూడా బయటికి తీసుకురండి. ఇప్పుడు అంత తగ్గి ఎందుకు ఉండాల్సి వస్తూ ఉంది? ఇక్కడ అన్ని పార్టీలు ఒకటే.